శ్రద్ధా కపూర్, రాజ్కుమార్ రావు ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం స్త్రీ 2 2018లో రిలీజ్ అయి ఘన విజయం సాధించిన హారర్ కామెడీ చిత్రం స్త్రీకి ఇది సీక్వెల్. స్వాతంత్ర్య దినోత్సవ కానుగ్గా ఆగస్టు 14న విడుదలైన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. చిన్న చిత్రంగా రిలీజ్ అయి సూపర్ సక్సెస్ను సాధించడమే కాదు, బడా చిత్రాల రికార్డును దాటుకుంటూ ఇండియాలో అత్యధిక వసూళ్లను సాధించిన రెండో హిందీ చిత్రంగా నిలవడం విశేషం. ఈ నేపథ్యంలో ప్రభాస్, రాజమౌళి సినిమా బాహుబలి 2 హిందీ వర్షన్ వసూళ్లను దాటి 3వ స్థానంలో నిలిచిన స్త్రీ 2 ఇప్పుడు షారుఖ్ ఖాన్ పఠాన్ను సైతం వెనక్కి నెట్టేసింది. తద్వారా సెకండ్ ప్లేస్లో నిలిచింది. పఠాన్ మొత్తం 524.53 కోట్లు వసూలు చేయగా స్త్రీ 2 ఇప్పటివరకు 527 కోట్లు వసూలును సాధించింది. అయితే మొదటి ప్లేస్లో ఉన్న జవాన్ను దాటాలంటే ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది. మరి స్త్రీ 2 సెకండ్ ప్లేస్లోనే సెటిల్ అవుతుందా, లేక జవాన్ను కూడా దాటుతుందా అన్నది వేచి చూడాల్సిందే. ఆడలేక మధ్యలో ఓడన్న సామెత వినే ఉంటారు. తన అసమర్థతకు ఇతరులను నిందించే వారిని ఉద్దేశించి ఈ సామెత వాడుతుండడం పరిపాటి. సరిగ్గా తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుకి ఇది వర్తిస్తుంది. విజయ్ హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన గోట్ సినిమా ఇటీవల విడుదలై ఘోర పరాజయం పొందింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను కొన్నవారు దారుణంగా నష్టపోయారు. అయితే దర్శకుడు మాత్రం తెలుగులో ఈ సినిమా పరాజయం పొందటానికి ఓ వింత కారణాన్ని పుట్టించాడు. విజయ్ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో చెన్నై సూపర్ కింగ్స్ని హైలైట్ చేసే సన్నివేశాలు తెలుగు, హిందీ ప్రేక్షకులంతగా నచ్చలేదని, అందుకే ఆ రెండు చోట్ల సినిమా ఆడటం లేదని పోస్ట్ చేశాడు వెంకట్ ప్రభు. సినిమా తీయడం చేతగాక ఇలాంటి కారణాలు చెప్పవద్దంటూ నెటిజన్స్ భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు. సిఎస్కేకి అన్ని చోట్ల అభిమానులున్నారని, దానికోసం బాగున్న సినిమాను ఫ్లాప్ చేసే ఆడియన్స్ ఎవరూ ఉండరని ఎద్దేవా చేస్తున్నారు. ఇలాంటి కారణాలు చెప్పకుండా మూవీ ఎందుకు ఫ్లాప్ అయిందో వెంకట్ ప్రభు తరచు చూసుకుని తదుపరి చిత్రంలో అలాంటి తప్పులు చేయకుండా ఉండాలని సలహాలిస్తున్నారు. మరి వెంకట్ ప్రభు వాటిని ఎంతవరకు పాటిస్తారో చూద్దాం. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రస్తుతం సౌత్ ఇండియన్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న సికిందర్ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. అయితే ఇప్పుడు ఈ చిత్రంలో మరో హీరోయిన్ నటించబోతున్నట్లు సోషల్ మీడియా కోడై కూస్తోంది. యూనిట్ అధికారికంగా ధృవీకరించినప్పటికీ ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ సల్మాన్ సరసన కీలక పాత్రలో కనిపించనుందట. నడియాడ్వాలా గ్రాండ్ సన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సాజిద్ నడియాడ్వాలా నిర్మిస్తున్న ఈ హై యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంలో సత్యరాజ్, సునీల్ శెట్టి, ప్రీతిక్ బబ్బర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు ప్రీతం చక్రవర్తి సంగీతం అందిస్తున్నారు. కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ కుమారుడు తండ్రి బాటలో నటనను వారసత్వంగా తీసుకోకుండా తనకంటూ సపరేట్ ఐడెంటిటీ కోసం పరితపిస్తున్నాడు. అందులో భాగంగా దర్శకత్వం వైపు అడుగులు వేశాడు. ఇప్పటికే పలువురు దర్శకుల వద్ద సహాయకుడిగా పనిచేసిన జేసన్ సంజయ్ ఇప్పుడు డైరెక్టర్గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. జేసన్ దర్శకత్వం వహించే తొలి చిత్రంలో మన తెలుగు నటుడు సందీప్ కిషన్ హీరోగా నటించబోతున్నట్లు వినిపిస్తోంది. సందీప్ కిషన్ తమిళంలో తొలి చిత్ర దర్శకులకు అచ్చివచ్చే హీరోగా గుర్తింపు ఉంది. గతంలో లోకేష్ కనకరాజ్ తీసిన తొలి చిత్రం నగరంలో సందీప్ కిషన్ హీరో. ఇప్పుడు లోకేష్ తమిళంలో టాప్ డైరెక్టర్స్లో ఒకరుగా సాగుతున్నారు. జేసన్ సంజయ్ తను రెడీ చేసుకున్న కథకు సందీప్ కిషన్ యాప్ట్గా భావిస్తున్నాడు. అయితే విజయ్ ఫ్యాన్స్ మాత్రం జేసన్ సంజయ్ను వెండితెరపై విజయ్ నటవారసునిగా చూడాలనుకుంటున్నారు. విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఖరారైన నేపథ్యంలో ఇక సినిమాలు చేయబోవటం లేదని ప్రకటించాడు. అందుకే తమ హీరో వారసత్వాన్ని జేసన్ చేపట్టాలన్నది వారి వాదన. మరి ఫ్యాన్స్ కోరికను మన్నించి జేసన్ తండ్రి వారసత్వాన్ని అందుకుంటాడా, లేక తనకు నచ్చిన దర్శకత్వ శాఖలో ముందుకు సాగుతాడా అన్నది చూడాల్సి ఉంది. నటి, రాజకీయవేత్త అయిన కంగనా రనౌత్ ముంబై పాలీహిల్స్లో ఉన్న తన బంగ్లా నమ్మేసింది. ఓ జాతీయ పత్రిక కథనం ప్రకారం 32 కోట్ల కంగనా తన బంగ్లా నమ్మినట్లు సమాచారం. పార్కింగ్తో కలిపి దాదాపు 3640 స్క్వేర్ ఫీట్ ఉన్న బంగ్లా అది. కోయంబత్తూరు కమలిని హోల్డింగ్స్ చెందిన శ్వేతా బతీజా ఈ బంగ్లాను కొనుగోలు చేశారట. 2017లో ఈ బంగ్లాను 20 కోట్ల కంగనా కొనుగోలు చేసింది. అయితే 2020లో బ్రహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఈ బంగ్లాలో అనధికారికంగా నిర్మించిన కొన్ని పోర్షన్స్ను కూల్చివేసింది. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం శివసేనతో తనకు ఉన్న రాజకీయ వైరం కారణంగా తనని టార్గెట్ చేసిందని కంగనా ఆరోపించింది. ఇదిలా ఉంటే కంగనా నటించిన తాజా చిత్రం ఎమర్జెన్సీ ఎట్టకేలకు సెన్సార్ కోరల నుంచి బయటపడింది. ఈ సినిమాకు కంగనానే నిర్మాత, దర్శకురాలు. ఈ సినిమా చుట్టూ ఉన్న ఆర్థిక పరిస్థితుల కారణంగానే కంగనా తన బంగ్లా నమ్మినట్లు వినిపిస్తోంది. మరి ఈ సినిమా రిలీజ్ అయి విజయవంతం అయితే కంగనా మరో బంగ్లాను కొంటుందేమో. లెట్స్ వెయిట్ అండ్ సీ.